సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో, కర్ణాటకలో 300 థియేటర్లలో రిలీజైన కాంతారా సినిమా ఊహించని విజయాన్ని స్వంతం చేసుకుంది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ డబ్బింగ్ వెర్షన్స్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. కేజీఎఫ్ సినిమా నిర్మాణ సంస్థ హుంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ కాంతారాను నిర్మించారు. తెలుగులో అల్లు అరవింద్ గారి గీతా ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి, హీరోయిన్ 26 సంవత్సరాల సప్తమి గౌడ. కాంతారాలో ఆమె నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సప్తమి గౌడను గురించి మనం తెలుసుకుందాం. సప్తమి గౌడ 1996 జూన్ 8న బెంగళూరులో పుట్టింది. నాన్న పేరు ఉమేష్ ఎస్కే దొడ్డి, అమ్మ శాంతా మాదయ్య. నాన్న బెంగళూరులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. సప్తమికి ఒక చెల్లెలు ఉంది, పేరు ఉత్తరే. సప్తమి గౌడ బెంగళూరులో బాల్డ్విన్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది. ఇంటర్ కొమరన్ పియు కాలేజీలో మ్యాథ్స్ చదివింది. నాన్న కంప్యూటర్ సైన్స్ చదవమని సప్తమికి చెప్పాడు. కానీ ఆమెకు ఏదైనా కంటికి కనిపిస్తేనే ఇష్టమంట. కంప్యూటర్ సైన్స్ అంటే అన్నీ వర్చువల్గా ఉంటాయని, రియల్గా కంటికి కనిపించవని, సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇటుకలు, సిమెంటు, బిల్డింగ్స్ అన్నీ కంటికి కనిపిస్తాయి కాబట్టి అది చేస్తే బాగుంటుందని ఆమె బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ చేసింది. అందులో డిస్టింక్షన్లో పాస్ అయింది. బీటెక్ అయ్యాక యాక్సెంచర్ అనే కంపెనీలో సెలెక్ట్ అయింది. అయితే జాబ్లో జాయిన్ అవ్వడానికి వెయిటింగ్ పీరియడ్లో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమెకు జాబ్లో జాయిన్ కావడం కంటే జిఆర్ఈ చేసి అమెరికాలో ఎంఎస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించిందట. వెంటనే జిఆర్ఈ పూర్తి చేసింది. ఇక అమెరికాకు వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఆమెను సినిమా ఛాన్స్ వెతుక్కుంటూ ఇంటికే వచ్చింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్లు ఇచ్చిన దునియా సూర్ అనే దర్శకుడు సప్తమి వాళ్ళ నాన్నగారికి స్నేహితుడు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుండేవాడు. సప్తమి సూరిని అంకుల్ అని పిలుస్తూ కాఫీ, టీలు ఇస్తుండేది. ఒకసారి సూరి తాను ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నా అని, అందులో మెయిన్ క్యారెక్టర్కి సప్తమిని తీసుకుందామని అనుకుంటున్నా అని సప్తమి వాళ్ళ నాన్న ఉమేష్ గారికి చెప్పారట. ఉమేష్ గారు ఈ విషయాన్ని సప్తమికి చెప్పి ట్రై చేయమ్మా, కొత్తగా ఉంటుంది కదా అన్నారట. సప్తమికి చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్తగా అడ్వెంచరస్గా చేయడం అంటే ఇష్టం. చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుని నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో మెడల్స్ కొట్టింది. అలాగే ఎప్పుడు కలలో కూడా సినిమాల్లో నటిస్తాను అని ఆమె అనుకోలేదు. అలాంటిది ఆ ఛాన్స్ తనను వెతుక్కుంటూ వచ్చేసరికి ఆమెకు ఇదొక అడ్వెంచరస్గా, థ్రిల్లింగ్గా అనిపించింది. వెంటనే చేస్తాను నాన్నగారు అని నాన్నకి చెప్పిందట. ఒకరోజు ఉదయం లేచి ముఖం కడుక్కొని నైట్ డ్రెస్ అంతా తడిచిపోతే టవల్తో తుడుచుకుంటూ ఉంది సప్తమి. ఆ సమయంలో ఇంటి బెల్ రింగ్ అయింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా దర్శకుడు సూరి, కెమెరామ్యాన్ శేఖర్, లైట్ మెన్ ఉన్నారట. లుక్ టెస్ట్ కోసం వచ్చామని చెప్పారు. ఆమె చాలా నెర్వస్గా ఫీల్ అయిందంట. సూరి గారు, ఏమీ నెర్వస్గా ఫీల్ అవ్వకమ్మా, నీకు ఇష్టం వచ్చిన టాపిక్ గురించి ఏదైనా కాసేపు మాట్లాడు అని చెప్పాడు. ఆమె యాక్సెంచర్లో తన ఇంటర్వ్యూ గురించి కెమెరా ముందు చెప్పింది. ఆ తర్వాత కొన్ని ప్రొఫైల్ పిక్చర్సు, స్ట్రైట్ పిక్చర్సు తీసుకున్నారు. వాటిని చూసిన తర్వాత సూరి గారికి ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నచ్చిందట. సో అలా ఆ లుక్ టెస్ట్లో సప్తమి పాస్ అయింది. 2020లో రిలీజ్ అయిన ఆ సినిమా పేరు పాప్కార్న్ మంకీ టైగర్. పుష్ప సినిమాలో విలన్గా చేసిన ధనంజయ్ ఈ సినిమా హీరో. సప్తమి గిరిజ అనే ఒక పాత్రను చేసింది. క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక సప్తమికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే కోవిడ్-19 వల్ల సినిమా రంగం దెబ్బతినడంతో సప్తమికి కూడా వేషాలు రావడంలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 2021లో ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు
రిషబ్ శెట్టి సప్తమికి కాల్ చేశాడు. సప్తమి వెంటనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది. ఆమెను హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నామని, లుక్ టెస్ట్ చేయాలని రిషబ్ శెట్టి చెప్పారు. 3 రోజుల తర్వాత ఆమెకు లుక్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఆమె సెలెక్ట్ అయింది. ఆ సినిమా పేరే కాంతారా. కాంతారా అంటే సంస్కృతంలో మిస్టీరియస్ ఫారెస్ట్ అని అర్థం. ఈ కథ దక్షిణ కన్నడ జిల్లాలో కుందాపుర ప్రాంతంలో ఒక అడవి చుట్టూ తిరుగుతుంది. ఇందులో 3 టైం పీరియడ్స్ ఉంటాయి: 1870, 1970 మరియు 1990. ప్రధాన కథ 1990లో జరుగుతుంది. ఒక ట్రైబల్ విలేజ్లో భూమి కోసం ఆదివాసీలు జరిపే పోరాటం ప్రధానంగా ఉంటుంది. ఫారెస్ట్ ఆఫీసర్గా కిషోర్ చేశాడు. స్థానిక జమీందారు ఆదివాసీల భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఆదివాసీల్లో ఒకడైన శివ దాన్ని ఎదిరిస్తాడు. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్కు శివకు మధ్య గొడవ జరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ దాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా ప్రకటించి ట్రైబల్స్ను అడవిలోకి రాకుండా అడ్డుకుంటాడు. సప్తమి పాత్ర పేరు లీల. ఆమెది కూడా ఆ ఊరే. శివ సహాయంతో ఆమె ఫారెస్ట్ గార్డ్ అవుతుంది. శివను ప్రేమిస్తుంది. తన వృత్తికి తన ఊరి ప్రజలకు మధ్య ఎటు తేల్చుకోవాలో తెలియని సంఘర్షణలో లీల ఉంటుంది. లీల పాత్ర చాలా డీగ్లామరైజ్డ్ పాత్ర. అందుకోసం సప్తమి ముక్కును 2 వైపులా కుట్టించుకుంది. బాగా ఎండలో తిరిగి నల్లబడింది. కొంచెం మేకప్తో కూడా ఆమెను నల్లబడేటట్లు చేశారు. ఆ పాత్రను సహజంగా తీర్చిదిద్దడం కోసం రిషబ్ శెట్టి సప్తమికి 1.5 నెలల పాటు కొంతమంది నాటక రంగానికి చెందిన సీనియర్ నటులతో వర్క్షాప్ నడిపి లీల పాత్ర ఎలా ఉండాలి, ఆమె బాడీ లాంగ్వేజీ, నడక, ఎక్స్ప్రెషన్స్, భాష అన్నీ నేర్పించారట. దక్షిణ కన్నడ భాష ప్రత్యేకంగా ఉంటుంది. ఆ భాష నేర్చుకోవడం సిటీలో పుట్టి పెరిగిన సప్తమికి చాలా కష్టమైంది. అయితే కుందాపురలో కొన్ని రోజులు ఆమె గడిపింది. అక్కడ అందరితో ఆ భాష యాసలో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసింది. అలా ఆ భాష మీద పట్టు సంపాదించింది. అలాగే ఆ పాత్ర ఒక ఆదివాసీ పాత్ర కాబట్టి వాళ్ళ ఆచార వ్యవహారాల్ని స్టడీ చేసింది సప్తమి. వర్క్షాప్లో నాటక రంగంలో సీనియర్ల నుంచి చాలా నేర్చుకుందట ఆమె. ఒక పాత్రను ఎలా అర్థం చేసుకుని ఓన్ చేసుకోవాలి, ఆ పాత్రలోకి ఎలా ప్రవేశించి ఎలా జీవించాలి, సొంతంగా ఇంప్రొవైజేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ ఆమె వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. కాంతారాలో లీల చేపల కూర వండే సీన్ ఉందట. సప్తమికి చేపల్ని తాకడం అంటే అలర్జీ. అయితే రిషబ్ పట్టుబట్టాడట ఆమె నేర్చుకోవాలని. ఆ సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర చేపల్ని ఎలా పట్టుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా కోయాలి, ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని సప్తమి దగ్గర చేయించాడు రిషబ్. ఆమె కృషి ఫలించింది. కాంతారా సినిమా చూస్తే మనకు సప్తమి కనిపించదు, లీలే కనిపిస్తుంది. సప్తమి కూడా ఆ పాత్రను ఎంత ఓన్ చేసుకుందంటే సినిమా అయ్యాక కూడా ఆమె లీలలాగే ప్రవర్తించేదట. సప్తమికి తల్లిదండ్రుల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. సినిమాల్లోకి వెళ్తే ఏ సమస్యలు వస్తాయో అని సప్తమి వాళ్ళమ్మ శాంత గారు మొదట్లో భయపడ్డారు. అయితే వాళ్ళ నాన్న ఆమెకు ధైర్యం చెప్పారు. దాంతో ఆమె కూడా సప్తమికి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మనకు నచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేస్తే లేట్ అయినా రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుందని సప్తమి నమ్ముతుంది. అయితే ఆడపిల్లలకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అంటుంది సప్తమి. తనకు ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టమని, మొదటి సినిమాలో లౌడ్ క్యారెక్టర్ అని, దానికి భిన్నమైన పాత్ర చేయాలని తాను అనుకున్నా అని, అలాగే కాంతారాలో లీల పాత్ర వచ్చిందని సప్తమి చెప్పింది. తాను అనుకున్న దానికన్నా కాంతారా పెద్ద హిట్ అయింది. ఒక చిన్న సినిమాగా మొదలైన కాంతారా మెల్లమెల్లగా పాన్ ఇండియన్ సినిమాగా రూపు మార్చుకుంటూ ఉంది. రీజనల్ ఈజ్ యూనివర్సల్ అని నమ్మే రిషబ్ శెట్టి కన్నడ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, స్థానిక కళలు, కంబాల అనే గ్రామీణ క్రీడ, గ్రామీణుల మూఢనమ్మకాలు, ఇలా కన్నడ గ్రామీణ జీవితాన్ని కాంతారాలో అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాంటి సినిమాలో భాగమైన సప్తమి ఇలాంటి మరిన్ని ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని,
మరిన్ని సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించాలని కోరుకుందాం.